సార్ ఇంకొక క్వశ్చన్ సార్. అండ్ లాస్ట్ ఒక 48 అవర్స్ నుంచి సోషల్ మీడియా షేక్ అవుతుంది. అండ్ మీది బాలకృష్ణ గారి కాంబినేషన్‌లో సినిమా రాబోతుందని చెప్పేసి. అండ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన 'ఆవేశం' సినిమా రీమేక్ మీరు చేస్తున్నారు అని చెప్పేసి టాక్ వచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి మిస్టర్ బచ్చన్ పనిలో తప్ప ఇంకా నేను దేంట్లో లేనండి. సో నిజంగా అది నా వరకు రాలేదు. వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. హరీష్ అన్న, బ్యాక్గ్రౌండ్ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ హిందీ సాంగ్స్ ఎక్కువ పెట్టారు. అవును. సో మనకి బచ్చన్ ఫ్లేవర్ కోసమా లేకపోతే? లేదండి, మీన్ హిందీ సాంగ్స్ పాడే ఒక ఆర్కెస్ట్రా సింగర్ హీరోకి ఉండే మా ఊళ్ళో పిలిచే పేరు ఏంటంటే కోటిపల్లి కుమార్ శాను అని పిలుస్తారు. సో సినిమా దగ్గర కోసం కాబట్టి మీకు అడిగారు కాబట్టి చెప్తున్నా. సో హీరో ఎక్కువ కుమార్ శాను పాటలు పాడుతుంటాడు సినిమాలు కాబట్టి హిందీ పాటలు నేను. ఇంకోటి సినిమా గురించి లాస్ట్ 3-4 డేస్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతుంది. దీంట్లో సిద్ధు గారు గెస్ట్ అపియరెన్స్ ఇస్తున్నారన్నారు, నిజమేనా? వైరల్ అయిందా? అయిందండి. అయిన తర్వాత మాట్లాడుకుందాం, ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను నేను. హరిశంకర్ గారు సార్ హరిశంకర్ గారు ఇక్కడ సారీ సార్, ఇది రైడ్ అనే ఇప్పుడు ఒక సీరియస్ డ్రామాని తీసుకుని ఇలా ఇప్పుడు మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అనేది వేసి కొత్త వంటకం అనేది వాడారు కదా. సో అది దానికి కొంచెం ఓవర్ డోస్ అయినా కూడా కొంచెం ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కదా. సో మరి దీని నుంచి అంటే ఎలా ఉండబోతుంది సినిమా అంటే ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? సార్ ఇంక దగ్గరికి వచ్చేసాం కదా 1 వీక్ 14 ఈవినింగ్ మీరే నాకు చెప్పండి, నేను ఎలా ఉండబోతుందని టీజర్ చూపించా, ట్రైలర్ చూపించా, సాంగ్స్ ఎలా ఉన్నాయి అన్నీ చూపించాను. ఇంక ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు కాబట్టి ట్రైలర్ రిలీజ్ చేసాం. బట్ ఎలా నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎలా ఉండబోతుంది కాదు, ఎలా ఉంది అని అడిగే టైం దగ్గరకు వచ్చింది. సో మీరు చూసి చెప్పండి నాకు ఎలా. బట్ మీ మార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని డిస్క్రైబ్ చేసే డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, రేసంగా ఇందులో లాస్ట్లో మంచిదే. హరిశంకర్ గారు వన్ మోర్ థింగ్ అండి, మా స్క్రీన్ ప్లే రైటర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ ఇందాక పరిచయం మర్చిపోయాను, తన్వి అండ్ దత్తు ఇద్దరు. సో దే ఆర్ ద స్క్రీన్ ప్లే రైటర్స్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళకు కూడా ఒకసారి సూపర్ వర్క్ హరిశంకర్ చాలా బాగుంది. హరిశంకర్ గారు హియర్. యా రెడీ సార్. హాయ్. క్యూటెస్ట్ క్యూటర్ దెన్ క్యూట్ వర్డ్ సార్ అది. మర్చిపోయా. సో మై క్వశ్చన్ ఈజ్, మిమ్మల్ని మొన్న చాలా మంది ఇమిటేట్ చేశారు. ఒక వీడియో చూసాం మీ టీం, అందులో మీకు బాగా నచ్చిన పర్సన్ ఎవరు, బాగా ఇమిటేట్ చేసిన పర్సన్ ఎవరు? ఇప్పుడు వాళ్ళందరూ యాక్టర్స్ అంత చాలా మంచి యాక్టర్స్, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. వాళ్ళతో ఫర్దర్గా నేను పని చేయాలి, నేను ఇమిటేట్ చేయమంటే చేశారు. ఒకళ్ళ పేరు చెప్తే మిగతా వాళ్ళు హట్ అయిపోతారు. అందరూ బాగా చేశారు. అండ్ వన్ మోర్ క్వశ్చన్, మీరు ఒక ఇంటర్వ్యూలో క్రిస్టోఫర్ నోలాన్ గారితో పోల్చారు పూరి జగన్నాథ్ గారిని. లేదు, అలా పోల్చలేదు. ఆ ఇంటర్వ్యూ కరెక్ట్గా చూడండి. ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. సో అంటే ఎవరికి వాళ్ళే గ్రేట్ అండి, అలా ఎప్పుడు నేను కంపేర్ చేయలేదు. లేదు, మీ సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. అవును. ఇది ఎంత మంచిగా అనిపించిందో ట్రైలర్, అది కూడా అలానే ఉంది. అవును, నేను ట్వీట్ చేశా, డబుల్ స్మార్ట్ ట్రైలర్ నాకు బాగా నచ్చింది, నేను ట్వీట్ చేశా. రామ్ ఎనర్జీ, పూరి గారి స్ట్రీక్ అందులో ఉంది. ఆగస్ట్ 15th మా సినిమాతో పాటు డబుల్ స్మార్ట్ కూడా వస్తుంది. 2 సినిమాల్ని బ్లాక్ బస్టర్ చేయాలి తమ్ముళ్ళు ఈసారి.